రండి ఇంగ్లీష్ స్పెల్లింగ్లోని రెండు సింపుల్ కానీ పవర్ఫుల్ రూల్స్ చూద్దాం. ర్యాట్, రెట్. అక్షరాలవే, కాని సౌండ్ ఎందుకు మారింది? దీనికో సింపుల్ కారణం ఉంది. మొదటి రూల్ పేరు మ్యాజిక్ ఆఫ్ ఈ. దీని స్పెషాలిటీ ఏంటంటే పదం చివర ఈ సైలెంట్గా ఉంటుంది, కాని దాని ముందున్న అచ్చు సౌండ్ని మాత్రం మార్చేస్తుంది. ఉదాహరణకు ర్యాట్కి ఈ చేరిస్తే అది ర్యాట్ నుంచి రేట్ అవుతుంది. సౌండ్ మారింది చూసారా? ఇదిగో ఇంకో ఉదాహరణ. మ్యాడ్ కాస్త మేడ్గా మారింది. సౌండే కాదు, మీనింగ్ కూడా మారిపోయింది. సేమ్ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అయింది. పిన్ కాస్త పైనైంది. సింపుల్ కదా? సో ఈ చాలాసార్లు సైలెంట్గా ఉన్నా చాలా పవర్ఫుల్ అని అర్థమైంది కదా? అయితే ఒక అక్షరం ఉంది, అది దీనికి పూర్తిగా భిన్నం. ఇప్పుడు వి అక్షరం గురించి చూద్దాం. దీనికో ప్రత్యేకత ఉంది. సైలెంట్ ఈకి విరుద్ధంగా వి ఎప్పుడూ దాని సౌండుని వినిపిస్తుంది, ఎప్పుడూ సైలెంట్గా ఉండదు. సో ఈ రెండు ముఖ్యమైన రూల్స్ గుర్తుంచుకుంటే చాలు, ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్, సౌండ్స్ మీద పొట్టు సాధించడం చాలా సులభం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కోసం కింద లింక్ను క్లిక్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్స్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.